నా పేరు జ్ఞాన్ స్ట్రాక్స్. ఎక్కడ చదువుతున్నావు నువ్వు? ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో చదువుతున్నా. నేను సెకండ్ ఇయర్లో జాయిన్ అయ్యా. ఫస్ట్ ఇయర్ నేను ప్రైవేట్ కాలేజ్ ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ అని ఆ కాలేజ్లో చదివేదాన్ని. అదేంటి మరి ఫస్ట్ ఇయర్ ప్రైవేట్ కాలేజ్లో చదివి సెకండ్ ఇయర్ గవర్నమెంట్ కాలేజ్ రావడం ఏంటి? అంటే ఫస్ట్ ఇయర్ నాకు 10th లో 573 మార్క్స్ వచ్చాయని, మెరిట్ మార్క్స్ వచ్చాయని మా ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళే జాయిన్ చేయించుకున్నారు మమ్మల్ని. ఫస్ట్ జాయిన్ చేయించుకొని ఫీజు చాలా తక్కువ ఉండిద్ది అన్నారు. తక్కువది కానీ వాళ్ళు ఫీజు తగ్గించలేదు. నా ఫస్ట్ ఇయర్కి 1,75,000 కట్టాల్సి వచ్చింది నాకు. అది కాకుండా ఐఐటీలో టీచింగ్ ఓన్లీ ఐఐటీయే చెప్పారు. ఐపీ మాకు జనవరి వరకు ఐఐటీ చెప్పలేదు అసలు మాకు. ఐపీ కూడా ఎప్పుడు ఫిబ్రవరి నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ అంటే ఈ మంత్లో సిలబస్ స్టార్ట్ చేశారు ఐపీ. దానివల్ల నాకు ఫస్ట్ ఇయర్లో చాలా మార్క్స్ తగ్గిపోయాయి అసలు. అది కూడా మాకు ఐపీ ఏం చెప్పకపోవడం వల్ల మాకు మెటీరియల్ కూడా ఇవ్వలేదు. మనీ తీసుకున్నారు, మెటీరియల్ కూడా ఇవ్వకపోవడం వల్ల అసలు చదువుకోలేకపోయాము. ఇంకా మేము మీడియా, ఫోన్ వాటిని యూజ్ చేసుకొని చదువుకోవాల్సి వచ్చింది. ప్రైవేట్ స్కూల్లో చదివావు, మళ్ళీ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవ్వకుండా గవర్నమెంట్ స్కూల్కి రావడానికి కారణం ఏంటి? అసలు ఈ స్కూల్ గురించి అంటే మేము చూసాము ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బాగుంది అని, రిజల్ట్స్ చాలా బాగున్నాయి అని చాలా మంది రికమెండ్ చేశారు. అయితే సరే అని ఒకసారి ట్రై చేద్దామని జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే నిజంగానే ఇక్కడ చాలా బాగుంది. ఐపీ చెప్తారు, ఐఐటి చెప్తారు, నోట్స్, బుక్స్ ఫ్రీ. అసలు ఐఐటి నాకు ఫస్ట్ ఇయర్లో 75,000 బుక్స్కే పే చేసుకున్నారు. కానీ ఇక్కడ ఐఐటికి ఫ్రీగా బుక్స్ ఇస్తారంటే అసలు షాకింగ్ విషయం. అంటే దాదాపు నువ్వు ఏదైతే ప్రైవేట్ కాలేజీలో చదివావో ₹1,00,000 పైన నువ్వు కట్టి ఈ ఐఐటి సిలబస్ గురించి కానీ వీటన్నిటి కోసం నువ్వు జాయిన్ అయ్యావు. కానీ ఇక్కడ ఫ్రీగానే చెప్తున్నారు ఇవన్నీ కూడా? అవును, ఫ్రీగా, చాలా ఫ్రీగా చెప్తారు. ఎక్స్ప్లెయిన్ కూడా చాలా బాగా చేస్తారు. క్వాలిటీ టీచర్స్ ఉన్నారు అందరూ, అన్నీ చాలా బాగా చెప్తారు. మిడ్ డే మీల్స్ కూడా ప్రోగ్రామ్ చాలా బాగుంది. రోజు మధ్యాహ్నం మంచి ఫుడ్ వస్తుంది. అసలు ఎలాంటి రూమర్స్ అంటే గవర్నమెంట్ కాలేజ్ అంటే ఫుడ్ బాగోదేమో, పైకి మాత్రమే అలా చెప్తారేమో అలా అనుకుంటారు. కానీ నిజానికి ఇలా ఇక్కడ అలా లేదు. ఒకసారి వచ్చి ట్రై చేస్తే కదా, చాలా బాగుంది. అసలు బుక్స్ ఫ్రీ, టీచర్స్ అందరూ. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయావు, అక్కడ చాలా డబ్బులు కూడా లాస్ అయిన పరిస్థితి, మెంటల్గా కూడా చాలా డిస్టర్బ్ అయ్యి ఉంటావు. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? ఇక్కడ టీచర్స్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ, ఈ ఎంసెట్ కోచింగ్, ఐఐటి కోచింగ్, జేఈ మెయిన్స్ కూడా ఇక్కడ కోచింగ్ ఇస్తున్నారని తెలిసింది. ఏంటి అసలు వీటి గురించి ఏం చెప్తారు? దాని గురించి ఏం చెప్పాలి, నేను కొత్తగా వచ్చాను, అది నిజమే. కానీ ఇక్కడ వాళ్ళు ఎవరు నన్ను కొత్తగా ట్రీట్ చేయట్లేదు. వాళ్ళలో బాగా కలిపేసుకున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ప్రైవేట్ కానీ పర్సనల్ కానీ ఏ ప్రాబ్లం అయినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. స్టూడెంట్లో ఉన్న అసలు మనం ఏదైనా ఫాల్స్ చేసినా కానీ వాళ్ళు కరెక్ట్ చేస్తారు. బిహేవియర్ మీద డిసిప్లైన్ అన్నీ ఉన్నాయి, యూనిఫామ్స్ అన్నీ చాలా టేక్ కేర్ చేసుకుంటారు. ఐఐటి కోచింగ్ మాకు వీక్లీ 3 times చెప్తారు. అది కూడా ఎక్స్ప్లెనేషన్ డిజిటల్లోనే ఉంటుంది, చాలా బాగుంటుంది అది కూడా. అంటే ప్రైవేట్ స్కూల్లో కాలేజ్లో చదివచ్చావు కదా, ఇక్కడికి పరిస్థితులు ఏమన్నా చేంజ్ కనిపించిందని? చాలా చేంజ్ కనబడింది. అక్కడ టీచర్స్ ఏంటంటే స్టూడెంట్ యొక్క బిహేవియర్ని దాన్ని పట్టించుకోరు మాకు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఇండివిజువల్ స్టూడెంట్ యొక్క బిహేవియర్ గమనిస్తూ పేరెంట్ టీచర్ మీటింగ్స్ జరుగుతాయి. కానీ మాకు అన్ని ఆన్లైన్ టీచర్స్. మీ స్టూడెంట్ మార్క్స్ పంపించేస్తారు, ఫినిష్ అయిపోయింది, ఇంకేం ఉండదు అక్కడ. పేరెంట్స్ వచ్చారమ్మా ఇక్కడికి? అంటే వచ్చారు, వచ్చి కంప్లీట్ అయిందని వెళ్ళారు. ఎలా అనిపించింది అసలు? ఎలా ఉంది? నీ ఫేస్లోనే తెలుస్తుంది, చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నావు. ఏంటి అసలు ఇలాంటి మార్పులు రావడానికి గవర్నమెంట్ కూడా ఎలాంటి నిర్ణయాలు, ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు అసలు నీకు తెలిసి? నాకు తెలిసి ప్రీవియస్ గవర్నమెంట్ ఏంటో నాకు తెలీదు, నేను అప్పుడు చాలా చిన్నదా. కానీ ఇప్పుడు వచ్చిన మార్పులు నిజంగా ఇదే కంటిన్యూ అవుతే ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ క్వాలిటీ బెస్ట్ అవుతుంది. వచ్చే కాలంలో కాదు, ఈ ఇయరే ఇప్పుడే కూడా గవర్నమెంట్ కాలేజ్ మార్క్స్ కూడా హైయెస్ట్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి. ఇంకా నారా లోకేష్ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయ్యాక మాకు ఏమో కానీ తెలియదు, మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం. ఇన్ని మంచి పథకాలు వచ్చాక ఇంకా ఈయన కంటిన్యూ అవ్వాలని మేము కోరుకుంటున్నాము. నీలాగే చాలా మంది ప్రైవేట్ కాలేజెస్ నుంచి వదిలి గవర్నమెంట్ స్కూల్కి వచ్చే అవకాశం ఉంటుందంటారా? గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అవుతారంటారా? స్ట్రెంత్ పెరుగుతుంది అంటారు? ఖచ్చితంగా పెరుగుతుంది. ఇవే క్వాలిటీ అంటే మన ఈ న్యూస్ ఎంత తొందరగా వెళ్తే అంత బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రైవేట్ కాలేజ్లో అంత కట్టి కూడా వేస్ట్ అనిపిస్తుంది నిజంగా. అంత పెట్టి నేను లాస్ అయిపోయాను. కానీ సెకండ్ ఇయర్ ఇక్కడికి వచ్చాక ఇంత బాగుంటుందని ఇంత అర్థం చేసుకున్న తర్వాత
ఇది చూసాక కూడా చాలా మంది నేనైతే మా ఫ్రెండ్స్ అందరికీ రికమెండ్ చేశాను గవర్నమెంట్ స్కూల్ చాలా బాగుందని. ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ చాలా తక్కువ ఉన్నారంట ఇక్కడ, కానీ ఈ ఇయర్ స్ట్రెంత్ చాలా పెరిగింది, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. నారా లోకేష్ హెల్ప్ చేస్తూ ఉంటారు, మేము పెరుగుతూనే ఉంటాము. అంటే మిడ్ డే మీల్స్ కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు. డొక్కా సీతమ్మ అనే ఒక పేరు మీద మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. నువ్వు భోజనం చేసావా? క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ ఫుడ్ కూడా పెడుతున్నారు కదా, ఇంకేముంది, ఫుడ్ క్వాలిటీ నిజంగా చాలా బాగుంది. దీనివల్ల చాలామంది యూటిలైజ్ అవుతున్నారు, ఎందుకంటే మార్నింగ్ లేచి వండి అది కూడా పేరెంట్స్కి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అదే వీళ్ళు ఇక్కడ పెట్టడం వల్ల వాళ్ళు చక్కగా హ్యాపీగా వచ్చి ఇక్కడ తినేస్తున్నారు, ఎవరు క్యారేజీలు తెచ్చుకోవట్లేదు, అందరం ఇక్కడే తింటున్నాము. ఫుడ్ కూడా చాలా బాగుంది, అన్ని టేస్ట్గానే ఉంటాయి. ఆఖరిగా అమ్మ చాలా బాగా మాట్లాడుతున్నావు. ఏంటి అసలు నారా లోకేష్ గారి గురించి కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఏం చెప్తావమ్మా నీకున్న పరిజ్ఞానం మేరకు? నిజంగా చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏమో నాకు తెలియదు, కానీ ఆయన రావడం వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంతలా మారిపోయింది. ఐటీ కంపెనీస్ స్టార్ట్ అవుతాయంట ఆంధ్రప్రదేశ్లో. ఆయన సూపర్ 6 అన్నారు, కొంచెం లేట్గానే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ లేట్ అయినా కానీ పర్లేదు, ఇంప్లిమెంట్ అవుతుంది చక్కగా. నాకైతే 26,000, నాకు సిస్టర్ ఉంది, తనకి నాకు ఇద్దరికి పడింది తల్లికి వందనం 26,000. చాలా మందికి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. నారా లోకేష్ మన ఎడ్యుకేషనల్ మినిస్టర్ అయ్యారు కాబట్టి ఆయన తెచ్చిన పథకాలు నిజంగా ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా యూజ్ అవుతాయి. అందులోనూ మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇంకా యూజ్ అవుతాయి. ఎందుకంటే 10th అయిపోయాక మెరిట్ స్టూడెంట్స్ చదువుకోవడానికి ఏదన్నా అవుతే ప్రైవేట్ కాలేజెస్లోకి వెళ్తే ఎంసెట్కే 50,000 75,000 అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆలోచించేసి మ్యారేజెస్ చేసేసుకోవడం బెటర్ అని చేసేస్తున్నారు. ఇదే ఇంకా కొనసాగిందంటే అసలు మ్యారేజెస్ అలాంటివి లేకుండా అమ్మాయిలు కూడా మెరిట్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఉంటాయి అని నా అభిప్రాయం. వీళ్ళే నెక్స్ట్ ఇయర్ కూడా వీళ్ళే వస్తే ఆంధ్రప్రదేశ్ చాలా ముందుకి సాగుతుందని నా అభిప్రాయం. అన్ని ఈవెంట్స్ జరుగుతాయి, యోగా డే అని అవ్వని ఇవ్వని చాలా మంచి ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఈ పథకాలు కూడా స్టూడెంట్స్కి ఉపయోగపడుతున్నాయి. అంటే ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే స్టూడెంట్స్ బాగుంటారో అప్పుడే కదా స్టేట్ కూడా బాగుంటాయి. అయితే ఆఖరిగా ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ అవుదాం అనుకునే వాళ్ళకి కానీ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి కానీ నువ్వేం చెప్తావు? అసలు వచ్చేయండి అనే చెప్తాను నేనైతే. అంటే ప్రైవేట్ కాలేజ్లో అంత కట్టినా కొన్ని బాగుండొచ్చు, కొన్ని బాగుండకపోవచ్చు, కానీ గవర్నమెంట్ స్కూల్లో ఇన్ని దొరికాక ఊరికి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు? వచ్చి ఇక్కడ చదువుకుంటే గవర్నమెంట్కి ప్రోత్సహించినట్టు ఉంటుంది, ప్లస్ వాళ్ళకు కూడా ఖర్చు తగ్గుతుంది కదా. అదే నేను కోరుకుంటాను, అందరు ఇక్కడే జాయిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.